రేపైతే కన్నప్ప మూవీ అయితే రిలీజ్ అవుతుంది భయ్యా. అయితే టికెట్లు ఎలా సోల్డ్ అవుతున్నాయి, అదే కాకుండా ఈ మూవీ దేనివల్ల చూడడానికి వెళ్ళాలి, అదే కాకుండా మంచు విష్ణు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. టికెట్స్ మాత్రం బీభత్సంగా సోల్డ్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. ప్రభాస్ అన్న ఇంతకుముందు అనమాట చాలా సినిమాలు అయితే తీశాడు. అయితే ఆ సినిమాల వల్ల బుక్ మై షో అయితే క్రాష్ అయింది. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ ఈ మూవీలో క్యామియో మాత్రం ఇస్తున్నాడు, కానీ బుక్ మై షో మాత్రం క్రాష్ అయిపోతుంది. మళ్ళీ ఆ రకంగా టికెట్స్ అయితే సోల్డ్ అవుతున్నాయి బీభత్సంగా భయ్యా. అసలు నేనైతే ఊహించుకోలేదు. కాకపోతే చాలా మందికి తెలిసిందే ఏంటంటే ఈ మూవీ మన ప్రభాస్ అనేది కాదు మంచు విష్ణుది అని తెలిసినా సరే చాలా మంది అనమాట ప్రభాస్ని ఈ మూవీలో ఉన్నాడు, ప్రభాస్ రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అనమాట బాగా ఎక్స్పెక్ట్ చేసి ఈ రకంగా టికెట్లు అయితే కొంటున్నారు. ఇది వేరే లెవెల్ నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్యా ప్రభాస్ అసలు కన్నప్ప రోల్ అయితే చేయాలి, కాకపోతే దీంట్లో రుద్ర రోల్ అయితే చేస్తున్నాడు. అలా ఎందుకంటే రుద్ర రోల్ కి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంది. ఆ రోల్లో అనమాట మన ప్రభాస్ చించేస్తాడు అని అనమాట మనకైతే టాక్ అయితే వచ్చింది. ఆ రకంగానే ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ అయితే మాట్లాడారు. ఆ రకంగా అయితే ఉంది. దానివల్ల ఇంకొద్దిగా హైప్ అయితే పెరిగింది ఈ మూవీలో. ఎవడంటే ఏమాత్రం ఇష్టం ఉండదు తిన్నోడికి, అలాంటి పర్సన్ అనమాట. అన్నంలో చూసినా, ఆకాశంలో చూసినా, నీళ్ళలో చూసినా, ఎక్కడ చూసినా సరే దేవుడినే చూస్తాడు. ఆ రకంగా ఎలా మారిపోయాడు అనే కాన్సెప్ట్ మాత్రం వేరే లెవెల్. ఆ కాన్సెప్ట్ కోసం చాలా మంది అయితే వెళ్తారు. అదే కాకుండా ఒక మహాభక్తుడి స్టోరీ ఇది. ఆ స్టోరీ కోసం అనమాట చాలా మంది ఎడిక్ట్ అయిపోతారు ఈ థియేటర్లో ఈ మూవీని చూసి. 3 గంటల 3 నిమిషాలు అంటే ఈ మూవీ బాగా లాంగ్ అనిపిస్తుంది. అయినా సరే ఈ మూవీని అనమాట ఇంతే ఉండాలి అని అనమాట మంచు విష్ణు గారు అయితే చెప్పారంట. అదే కాకుండా దీంట్లో చాలా మంది స్టార్ యాక్టర్స్ అయితే ఉన్నారు భయ్యా. ప్రభాస్ అన్న మెయిన్ లీడ్ చెప్పాలంటే, అయినా సరే మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, శరత్ కుమార్ గారు, ఇలా ప్రతి ఒక్క యాక్టర్ ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి వచ్చారు. అంటే వాళ్ళ క్యారెక్టర్ అనమాట మంచి ఇంపార్టెంట్ ఉంది. వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు చాలా పెద్ద యాక్టర్స్. అయినా సరే ఆ విషయం వదిలేశారనమాట ఈ మూవీలో క్యామియో చేయడానికి అయితే వచ్చారు. దాని కారణంగా ఈ మూవీని అంటే వాళ్ళ రోల్ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే వచ్చారుగా. దానివల్ల ఈ మూవీని ఇంకో రేంజ్లో అయితే చూడొచ్చు. అదే కాకుండా భయ్యా మంచు విష్ణు అయితే ఈ మూవీ కోసం బాగా కష్టపడుతున్నాడు భయ్యా. అసలు ఎంత అంటే ఈ మూవీ కోసం అనమాట అంటే బడ్జెట్ కోసం బయట నుండి అప్పు కూడా తీసుకొచ్చాడంట. ఆ రేంజ్లో ఈ మూవీలో అనమాట అతనైతే ప్రజెంట్ చేస్తున్నాడు. అదే కాకుండా 12 జ్యోతిర్లింగాలు అనమాట రీసెంట్గా అతనైతే దర్శనం తీసుకున్నాడట. ఎందుకంటే కన్నప్ప మూవీ మంచిగా ఆడాలి అని అనమాట ఆయన అయితే చేస్తున్నాడు. కాబట్టి భయ్యా మంచు విష్ణు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. ఈ స్టేట్మెంట్ వల్ల చాలా మంది అనమాట హట్ అయిపోతున్నారు, మంచు విష్ణునే తిడుతున్నారు. అదేంటంటే చాలా మంది యూట్యూబ్ రివ్యూవర్స్ అయితే ఉంటారు, వాళ్ళకి వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఏంటంటే మీరు సినిమా చూడండి, సినిమా చూసే రివ్యూ ఇవ్వండి, సినిమాను ఉన్నట్టు రివ్యూ ఇవ్వండి. కానీ తప్పుగా కనుక రివ్యూ ఇస్తే మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటానో నాకు మాత్రమే తెలుసు అనే స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. చాలా మంది దీనికి ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు అంటే, నువ్వు మంచిగా నువ్వు మూవీ తీస్తే నీ మూవీని ఎవరు తప్పుగా రివ్యూ చేయాలి అని అనమాట మంచు విష్ణు మీద చాలా మంది అయితే ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో. ఇంతకీ మీరు కన్నప్ప మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.